హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రైల్వే అప్డేట్స్ తెలుగు. మనకి రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 రిజల్ట్ గురించి చూసుకుంటే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. అండ్ మన తెలుగులో ఎవరు కవర్ చేయలేదు కూడా. సో దాని గురించి కొంచెం మాట్లాడదామని ఈరోజు ఈ వీడియో తెచ్చినాను. మనకి ఎగ్జామ్ వచ్చేసి October 13 జరిగింది అండ్ ఇట్ కవర్స్ 8,113 పోస్ట్స్. మనకి నోటిఫికేషన్ చూస్తే లాస్ట్ ఇయర్ September 2024లో వచ్చింది. కానీ CBT 1 వచ్చేసి మనకి June 5 నుంచి 2024 వరకు జరిగింది. అండ్ దాని రిజల్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో రావడం జరిగింది. అండ్ CBT 2 వచ్చేసి October 13 జరిగింది. ఆన్సర్కి వచ్చేసి మనకి ఇమీడియట్గా 4 డేస్లో అనేది ఇచ్చేసారు. బట్ మనకి ఇప్పటివరకు అయితే CBT 2 రిజల్ట్ అయితే రాలేదు. దీనికి రీజన్ వచ్చేసి మోస్ట్లీ ప్రజెంట్ గ్రూప్ డే ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి అండ్ స్లాట్స్ క్లియర్ కాలేవు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ హోల్డ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ రిజల్ట్ క్లియర్ చేయగానే నెక్స్ట్ రౌండ్స్ డేటా అనేది నెక్స్ట్ రౌండ్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి కాబట్టి. అండ్ మనకి చూసుకుంటే స్టేషన్ మాస్టర్కి వచ్చేసి CBT ఎగ్జామ్ ఉంటుంది. సో దాని డేట్స్ అనేవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు రిజల్ట్ని హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి ఇంటర్నల్ సోర్సెస్ నుంచి అయితే వస్తున్న ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్లో 5 కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి CCTC, ఇది వచ్చేసి లెవెల్ 6 పోస్ట్ అండ్ స్టేషన్ మాస్టర్. ఈ రెండు వచ్చేసి లెవెల్ 6 పోస్టులు. మిగతా గూడ్స్ గార్డు, JAA అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి లెవెల్ 5 పోస్టులు. మనకి గూడ్స్ గార్డ్ అండ్ JAAకి గూడ్స్ గార్డ్ అండ్ స్టేషన్ మాస్టర్కి అలాంటి మనకి గూడ్స్ గార్డ్ అండ్ CCTCకి వచ్చేసి అలాంటి ఫర్దర్ టెస్ట్లు లేవు. అండ్ డైరెక్ట్ DV అండ్ మెడికల్ అనేది కండక్ట్ చేస్తారు. కానీ స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి CBIT కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇష్యూ వచ్చేసి ఇక్కడే ఉంది. CBIT అనేది మనకి TCS కండక్ట్ చేయదు, రైల్వే బోర్డు వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో CBIT వచ్చేసి రైల్వే వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి అది డేట్ ఇంకా ప్రాపర్గా వాళ్ళు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి రిజల్ట్స్ హోల్డ్ చేసినట్టు కూడా ఇంటర్నల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వన్స్ ఆ డేట్ వచ్చేసాక వీళ్ళు రిజల్ట్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఆల్రెడీ రిజల్ట్ అనేది డిక్లేర్ వాళ్ళ దగ్గర ఉంది రిజల్ట్, కాకపోతే దాన్ని రిలీజ్ చేయలేదు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ లోపు రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మనకి JAAకి అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు టైపింగ్ టెస్ట్ అయిపోయాక 1:8లో కాల్ చేస్తారు. టైపింగ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో దాంట్లో వచ్చే మెరిట్ లిస్ట్ని బట్టి వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ CBT 2 ఎగ్జామ్ అనాలిసిస్ చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ సేఫ్ అటెంప్ట్స్ అనేవి 33 అని చెప్పుకోవచ్చు మనం. అండ్ మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్, సేఫ్ అటెంప్ట్స్ వచ్చేసి 28 క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్స్, సేఫ్ అటెంప్ట్స్ అనేవి 32 క్వశ్చన్స్. సో ఓవరాల్గా సేఫ్ అటెంప్ట్స్ చూసుకుంటే 33, 28, 93 అనేవి ఓవరాల్గా సేఫ్ అటెంప్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం. అండ్ నార్మలైజేషన్ వచ్చేసి మనకి మోస్ట్లీ అన్ని రౌండ్స్లో సింగిల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా +2 నుంచి 6 మార్క్స్ మధ్యలోనే ఉంటుంది. అండ్ మనకి ఆన్సర్ కీ వచ్చేసి 17th October రిలీజ్ అయింది. అబ్జెక్షన్ ఉండో October ఎండింగ్లో క్లోజ్ అయిపోయింది. ఎక్స్పర్ట్ కమ్ రివ్యూ వచ్చేసి నవంబర్లో రివ్యూ చేస్తారు. రిజల్ట్స్ అనేవి ఎగ్జాక్ట్ డేట్స్ చూసుకుంటే మనకి December 20 నుంచి 31 లోపు ఎప్పుడైనా రావచ్చు. ఇది వచ్చేసి ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. ఎందుకు అంటే RRB అనేది స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయాలి ఎప్పుడు లోపు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ లోపు, అంటే March 26 లోపు రిజల్ట్ కూడా ఇచ్చేసేయాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ డిసెంబర్లో మంత్ ఎండ్లో మనం రిజల్ట్ చూడొచ్చు. అండ్ ఒకవేళ కాకపోతే అంటే మనకి వెళ్ళి జనవరి ఫస్ట్ వీక్లో కూడా రావచ్చు. ఎందుకంటే అందులో UG వాళ్ళది CBT 2 ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అండ్ గ్రూప్ డి జరుగుతూ ఉన్నాయి సైమల్టేనియస్గా. ఇది అయిపోయాక ప్రాపర్గా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. కట్ ఆఫ్ చూసుకుంటే హై కాంపిటేటివ్ జోన్స్ చూసుకుంటే మనకి అలహాబాద్, పాట్నా, జైపూర్, చండీగఢ్ అండ్ కోల్కతా. అండ్ మోస్ట్లీ మన తెలుగు స్టేట్స్ వాళ్ళు ఎవరు అక్కడ అప్లై చేసి ఉండరు. సో మనది వచ్చేసి సికింద్రాబాద్ జోన్ అండ్ బెంగళూరు జోన్ మనం ఎక్కువ అప్లై చేస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మోడరేట్ జోన్లో ఉంది. స్టేషన్ మాస్టర్ కట్ ఆఫ్ వచ్చేసి 70 to 75 ఉండొచ్చు. అండ్ CCTSకి వచ్చేసి 84 to 89 ఉండొచ్చు. అండ్ అన్నిటికన్నా తక్కువ కాంపిటీషన్ జోన్స్ వచ్చేసి భువనేశ్వర్, తిరువనంతపురం, జమ్మూ, గువాహతి అండ్ సిల్గరి. మన వాళ్ళు కొంతమంది భువనేశ్వర్ కూడా అప్లై చేస్తుంటారు. సో స్టేషన్ మాస్టర్ వచ్చేసి 64 to 69, CCTSకి వచ్చేసి 78 to 83. లెవెల్ 5 వచ్చేసి చూస్తే లెవెల్ 5లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ 86 to 91 వచ్చిన వాళ్ళు చాలా మంచి స్కోర్. 80 to 85 వచ్చిన వాళ్ళు మోడరేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ JAA చూస్తే 73 to 78 వచ్చిన వాళ్ళు మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు. అండ్ టైపింగ్ పోస్ట్కి వచ్చేసి 60 to 65 వచ్చిన కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. బట్ వీళ్ళు జస్ట్ ఎలిజిబుల్ మాత్రమే. టైపింగ్ టెస్ట్ అయిపోయాక మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని ఇస్తారు. సో ఆటోమేటిక్గా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. స్టేషన్ మాస్టర్ ఎగ్జామ్ అయిన వాళ్ళు మోస్ట్లీ CBIT మీద వాళ్ళ ఫోకస్ అంతా పెట్టాలి. CBITలో వచ్చేసి ఇంటెలిజెన్స్ టెస్ట్, స్పెషల్ స్కానింగ్, సెలెక్టివ్ అటెన్షన్, ఇన్ఫర్మేషన్ ఆర్డరింగ్ ఇలా ఉంటాయి. బట్ మెడికల్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు A2 మెడికల్ ఉండాలి. అండ్ టైపింగ్ టెస్ట్లో వచ్చేసి 30 words per minute టైప్ చేయాలి. ఇంగ్లీష్ అయితే, హిందీ అయితే 25 words per minute టైప్ చేయాలి. 5% ఎర్రర్స్ ఉన్నాయి ఏం కాదు. అండ్ ఎక్కువ ఎర్రర్స్ ఉంటే 10 words అంతే, 10 words తీసేస్తారు. అండ్ ఇది వచ్చేసి క్యాలిక్యులేషన్ ఒకసారి పాస్ చేసుకొని చూసుకోవచ్చు మీరు కావాలంటే.
మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుంచే. కొన్ని చోట్ల కీబోర్డ్స్ సరిగ్గా పనిచేయవు. సో గట్టిగా ఉండే కీబోర్డ్స్ మీద మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం వచ్చేసి బ్యాక్ స్పేసింగ్ అనేది ఉండదండి. బ్యాక్ స్పేస్ వాడకుండా మీరు టైప్ చేయడం ట్రై చేయండి. అండ్ మిక్స్డ్ కంటెంట్ అనేది ఉంటుంది మనకి. నంబర్స్, పంక్చుయేషన్, క్యాపిటల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు మంచి డిఫికల్ట్ ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు అప్పుడు ఎగ్జామ్లో సింపుల్గా ఇచ్చినా కూడా మీకు అది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది అంటే మన స్కోర్ అనాలిసిస్ చేసుకొని మనకి ఆన్సర్ ఇచ్చాక దాంట్లో మన స్కోర్ చూసుకొని 85 ఎక్కడన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అన్నిటికీ ప్రాక్టీస్ చేయండి. 75 85 వచ్చిన వాళ్ళు అండ్ 65 70 వచ్చిన వాళ్ళు మంచి బార్డర్ లైన్లో ఉన్నట్టు వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మాత్రం ఆపండి. నెక్స్ట్ మీకు గూడ్స్ గాడికి అండ్ సీసీకేస్కి నెక్స్ట్ మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాబట్టి మీరు వీటి మీద చెక్ చేసుకోండి. మిగతా వాళ్ళు స్కిల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి అండ్ డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోండి. మోస్ట్లీ మనకి డిసెంబర్ మంత్ ఎండ్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫ్యూచర్ అప్డేట్స్ అని నేను ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.